హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మావికే. ఈరోజు చాలా హడావిడి అయిపోయింది. అందులో మదర్స్ డే కాబట్టి ఏదన్నా ఒక స్పెషల్ ఉండాలి, అందులో మళ్ళీ సండే కూడా కాబట్టి ఈరోజు అయితే మా ఇంట్లో వచ్చేసి అయితే మటన్ రెసిపీ సింపుల్గా ఈజీగా ఏ హరీబరీ లేకుండా సింపుల్గా చేశాను. ఫుల్ వీడియో చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అండ్ మనమైతే ఎవ్రీడే లైవ్ అయితే ఉంటుంది కదా, వీలైతే టైం తీసుకొని లైవ్ అటెండ్ అవ్వడానికి చూడండి. 2:30 2 o'clockకి స్టార్ట్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మటన్ని ఒక 2 times అయితే మంచిగా వాష్ చేసుకున్నాము. చాలా చాలా అరిబరి ఉంది. షాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇంక ఇంట్లోకి వచ్చి అయితే ఇంకా రెసిపీ అయితే కంప్లీట్ చేస్తున్నాను. కుకింగ్ అయిపోయింది అంటే ఇంకా టైం మామూలుగా మనకు సగం వరకు పని అయిపోయి వచ్చినట్టే. సో మటన్ అయితే ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకున్నాము. నిజంగా మదర్స్ డే రోజు కూడా మనకు ఖాళీ లేదు. ఈ రెసిపీ కంప్లీట్ చేసి ఇంకా మళ్ళీ షాప్కి వెళ్ళాలన్నమాట. ఇంకా చాలా హడావిడి ఉంది. నేను ఈరోజు పూల మార్కెట్కి వెళ్ళాను కదా, నచ్చిన ఫ్లవర్స్ అన్నీ తెచ్చాను. మా వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు కూడా చూసేసేయండి. ఫ్లవర్స్ అన్నీ తెచ్చాం కాబట్టి ఒక మంచి బుకే రెడీ చేసి మా మేడంకి అండ్ నాకు కూడా ఇవ్వడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా వాళ్ళు. చూసారు కదా, పువ్వులు చాలా రీజనబుల్ బడ్జెట్లో వస్తాయి మనం పూల మార్కెట్కి వెళ్ళినప్పుడు. పింక్ అండ్ వైట్, అంటే మొత్తం వైట్ కాదు, హాఫ్ వైట్ అలా తీసుకున్నాము. నాకు చాలా ఇష్టం, ఎన్ని పువ్వులు తెచ్చుకున్నా సరిపోవు అనిపిస్తుంది. సో ఇప్పుడైతే పువ్వులు చూసారు కదా, ఇంకా మనం స్టవ్ వెలిగించి ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఇంకా కుక్కర్ అయితే పెట్టేసుకుందాం. మటన్ ఉడకడానికి కుక్కరే బెస్ట్ ఆప్షన్. మామూలుగా కుక్ చేస్తే అంత ఈజీగా కుక్ అవ్వదు కాబట్టి ఒక 3-4 విజిల్స్ పెట్టుకున్నాము అంటే మటన్ మంచిగా కుక్ అవుతుంది. ఇంకా సరిపడా ఆయిల్ అయితే వేసుకొని మసాలా దినుసులు అయితే వేసేసుకుందాము. బిర్యానీ ఆకు, పట్టా, చెక్క, సాజీరా, ఇలాచి. ఇది మంచి ఫ్లేవర్ కోసం, స్మెల్ కోసం చాలా చాలా బాగుంటుంది. మసాలా కూడా అవసరం లేదు. ఇవి వేసిన తర్వాత ఆనియన్స్ చాలానే కట్ చేసుకున్నాము. మంచి గ్రేవీ ఇంక్రీజ్ అవ్వాలంటే ఆనియన్స్ ఎక్కువగా ఉండాలి. ఒక 2 పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే వేసేసుకున్నాము. చాలా చాలా బాగా కుదిరింది. నేను చాలా బిజీ ఈరోజు, అయినా కూడా ఈ రెసిపీ మాత్రం ఎక్సలెంట్గా కుదిరింది. సింపుల్గా చేసేసాను, మీరు కూడా ట్రై చేయండి. చాలా ఎంత రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవన్నీ కలిసేలాగా ఒక 2 సార్లు మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 to 6 minutes మూత పెట్టి వదిలేసాము అంటే ఆనియన్స్ అయితే చాలా ఈజీగా కుక్ అయిపోతాయి. మనకు ఆనియన్స్ కుక్ అయ్యంటే పెద్ద టైం అయితే పట్టదు. చూసారు కదా, ఆనియన్స్ అయితే కుక్ అయిపోయినట్టే. ఒక కొద్దిగా అల్లం పేస్ట్, అలాగే సరిపడా పసుపు అయితే వేసుకుందాము. ఇలా ఆనియన్స్ కుక్ అయితే సరిపోతుంది. నాకు ఆయిల్ సరిపోతుంది అనిపిస్తుంది. మీకు ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనుకుంటే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకు ఓకే అనిపించింది, ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువగా వేసాం కాబట్టి అక్కడికి ఈక్వల్గానే ఉంది. ఆనియన్స్ కానీ మటన్ రెసిపీ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ కావాలంటే మీరు మీ ఇష్టం యాడ్ చేసుకోండి. ఇవన్నీ కలిసేలాగా అల్లం పేస్ట్, పసుపు అన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకొని మనం మటన్ని 2 సార్లు మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే యాడ్ చేసుకుందాము. సండే వచ్చినా కూడా మామూలు డేస్లో కూడా మనం సండే మటన్ కానీ చికెన్ కానీ తెచ్చుకోకపోతే ఆ రోజైతే ఏదో మామూలుగా వెల్తీగా ఉంటుంది చేయకపోతే. ఇంకా మటన్ చికెన్ చేసుకుంటే కొంచెం సెలబ్రేట్గా అనిపిస్తుంది సండే కాబట్టి. ఇంకా మా ఇంట్లో అయితే మటన్ అనమాట. కొందరు తింటారు, కొందరు తినరు. కొంచెం ఇంకా నేనైతే ఇంట్రెస్ట్గానే చేస్తున్నాను మటన్ రెసిపీ. ఎంత బిజీగా ఉన్నా కూడా. యాక్చువల్ 11 అవుతుంది. సో ఇంకా మనము అన్నీ కలిసేలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మటన్ని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా వాటర్ ఇంక్లూడ్ అయ్యేంత వరకు, అంటే మటన్లో ఉన్న వాటర్ బయటికి వచ్చేంత వరకు మంచిగా ఒక 2-3 minutes మూత పెట్టి వదిలేద్దాం. మంచిగా అన్నీ కలిసేలాగా కలుపుకొని సూపర్గా కుదిరింది. 1.5 kg అలా మటన్ తీసుకొస్తే అందులో 1 kg వరకు అలా అయితే నేను కుక్ చేస్తున్నాను. మిగతాది నెక్స్ట్ వీడియో కూడా చేయడానికి బాగుంటుందని చెప్పేసి ఈరోజు అయితే మటన్ దాల్చా చేద్దాం అనుకున్నాను. కొంచెం టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి నేను మటన్ రెసిపీ చేస్తున్నాను. అండ్ ఇంకా ఈరోజు స్పెషల్ డేనే కొంచెం, అందుకని. సో ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే మటన్లో ఉన్న వాటర్ ఇలా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు సరిపడా సాల్ట్, ఉప్పు, కారాలు అండ్ టమాటా, ముందుగా అయితే టమాటా అయితే యాడ్ చేసుకుందాము. తర్వాత ఉప్పు, కారాలు కూడా వేసేసుకుందాము. చాలా సింపుల్ అంటే సింపుల్. ఇంకా ఇందులో నేనేం యాడ్ చేయలేదు, మన ఇంట్లో ఉన్న వాటిని నేనైతే వేసాను. సరిపడా సాల్ట్ అలాగే అండ్ కారం కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఒక 5 to 6 minutes వదిలేసి అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇమీడియట్గా కూడా వాటర్ వేయదు. పచ్చిగా కారంగా స్మెల్ వస్తుంది. అప్పుడు మంచిగా అనిపించదు, ఇంట్రెస్ట్ ఉండదు, తినాలనిపించదు, కౌసు అనిపిస్తుంది. ఉప్పు, కారాలు, టమాటా కొద్దిగా ఒక 3-4 minutes మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా ఇప్పుడే నూరాను నేను రోట్లో, సాజీరా, చెక్క అవన్నీ వేసి ఇలాచి గిట్లా ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోండి. కారం చూసి వేసుకోండి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇంతే వేసుకోవాలని నేను చెప్పట్లేదు. మా ఇంట్లో కొంచెం తక్కువగానే తింటాం కాబట్టి తక్కువగానే నేనైతే వేసాను. ఇవన్నీ మంచిగా
కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. చూస్తేనే నోరూరుతుంది కదా, చపాతీలకు కానీ రైస్లకు కానీ చాలా చాలా బాగుంటుంది. కుదిరితే ఇంకా బగారా రైస్ చేస్తే చాలా బాగుంటుండే. అందులో సమ్మరు మనకు చాలా వేడిగా ఉంది అండ్ ఇంకా మనకి టైం కూడా తక్కువగా ఉంది కాబట్టి నేనైతే మటన్ రెసిపీ అయితే చేస్తున్నాను. ఇందులో అండ్ లివర్ అండ్ గుండెకాయ ఉలవకాయ అంటారు కదా, అవి కూడా మంచిగా కడిగి వేడి వాటర్ వేసి పక్కన పెట్టాము. ఆ ముక్కలు కూడా దీంట్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా సూపర్ అండి, సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది. ఫస్ట్ మనము కొంచెం మసాలా వేసాం కదా ఆయిల్లో, అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మనం మసాలా కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా మంచి స్మెల్ వస్తుంది. మీరు ఇదే విధంగా చేశారు అని అంటే నాకు కామెంట్ కంపల్సరీ చేస్తారు, సింపుల్గా ఉంది, ఈజీగా ఉందని. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే మనం ఇంకా వాటర్ అయితే యాడ్ చేయలేదు. ఎంత వాటర్ ఇంక్లూడ్ అయింది కదా, టమాటాలో ఉన్న వాటరు, మటన్లో ఉన్న వాటర్, ఇవన్నీ కూడా ఇంత మట్టికి వాటర్ అయితే ఇంక్లూడ్ అయింది కదా. ఇప్పుడు మనకు సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక 4 to 5 విజిల్స్ అయితే పెట్టేసాము అంటే ఫైనలీ మన మటన్ రెసిపీ అయితే కంప్లీట్ అవుతుంది. మీరు మసాలా ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, ధనాల పొడి సంథింగ్ ఇంకా ఏదైనా, వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. సింపుల్గా కూడా చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ఈ మెథడ్లో చేస్తే. మీరు ట్రై చేస్తే మీకు నచ్చితే కంపల్సరీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా వెరైటీ రెసిపీ చేయమంటే కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఒక 5 to 6 విజిల్స్ మూత పెట్టి వదిలేసాము అంటే విజిల్స్ పెట్టాము అంటే ఫైనలీ మనకు రెసిపీ అయితే అయిపోవచ్చినట్టే. టూ గుడ్ మంచి స్మెల్ అయితే వస్తుంది, బయటికి ఉబ్బకాయ ఇస్తుంది. ఇంకా మా వాళ్ళు బుకే రెడీ చేయడానికి నేనే కొంచెం హెల్ప్ కూడా చేశాను, ఎందుకంటే మా వాళ్ళకి చేయడం రావట్లేదు. నేనేంటంటే యూట్యూబ్లో అక్కడక్కడ అప్పుడప్పుడు చూస్తుంటాను, బుకే షాప్కి వెళ్ళినా చూస్తుంటాను కాబట్టి ఈజీగా చేయడానికి నాకు ఈజీ అయిపోయింది అనమాట. సో ఫైనలీ మనకు 3-4 విజిల్స్ అయితే వచ్చా లేదా చూసుకొని మన కుక్కర్ అయితే ఓపెన్ చేద్దాము. యాక్చువల్లీ నేను బుకే అండ్ రెడీ చేసే వాళ్ళకి చూపించే లోపు ఇక్కడైతే విజిల్స్ అయితే అయిపోయాయి అనమాట. ఇంకా ఫైనలీ స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మనమైతే కుక్కర్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాము. సూపర్గా కుదిరింది అండ్ ఆకలి ఎక్కువగా అవుతుంది మా వాళ్ళకి. సో చూసారు కదా, ఇదనమాట మంచి స్మెల్ తోటి గ్రేవీగా ముక్క మాత్రం భలే ఉడికింది. అండ్ నల్లిబొక్క కూడా ఒకటి ఉంది కాబట్టి ఇది చాలా వరకు అందరికి ఇష్టం. అందరికీ రెడీగా అన్నం అయితే పెట్టేశాను. ఇంకా ఫైనలీ కర్రీ వేసేసి హ్యాపీగా తినేయడమే. సో చూసారు కదా, చాలా ఆకలి అవుతుంది, ఎందుకంటే మేము మార్నింగ్ 6 o'clockకి లేచి బయటికి అయితే వెళ్ళామన్నమాట. టిఫిన్ తినుంటే బాగుండేది, టిఫిన్ తినలేదు. ఏంటో మరి టిఫిన్ ఆలోచన కూడా రాలేదు. అలా నీలాఫర్ కెఫీకి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఫుల్ ఆకలి అయిపోయింది. ఇంకా నాకు అసలు రూట్ తక్కువ తెలుసు కాబట్టి ఇలా మన మెట్రో స్టేట్ ఎలా ఉంటే అలా వెళ్ళు మెట్రోని చూసుకుంటా అంటే ఇంకా అలా అయితే వచ్చేసాను మా పాపని ఎక్కించుకొని. సో ఇంకా మా బాబు కూడా ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది సీరియస్లీ. ఇంకా ఇదంతా వరకు పిన్ని చేసుకొని కొంచెం వంట కూడా చేసి తిన్నామంటే రిలాక్స్ అయ్యి మిగతా పని అయితే చేసుకోవచ్చు అనిపించింది. చూసారు కదా, నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ. ముఖ్యంగా అందరికీ హ్యాపీ మదర్స్ డే, మదర్స్ అందరికి కూడా. అండ్ హ్యాపీగా ఈరోజు సెలబ్రేట్ చేసుకోండి. నా వీడియోని మంచిగా షేర్ చేసి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను. మరో వీడియోతో మీ ముందుంటాను.